తెలంగాణ వాళ్ళకందరూ కూడా ఇది పెద్ద పండగ. ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. సో అట్లాంటి సందర్భంలో మళ్ళా తెలంగాణ నవనిర్మాణం. ముందుగా ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మ్, చావు నోట్లో తలబెట్టి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడి సాధించినటువంటి రాష్ట్రము మలిదశ ఉద్యమాన్ని నిర్మించి మొక్కవోని దీక్షతో, అకుంఠిత దీక్షతో, పట్టుదలతో నీ వల్ల ఏమవుతుంది, కానే కాదు తెలంగాణ వస్తుందా, మక్కలో పుట్టి పార్టీ పుట్టింది పుబ్బలో పోతుంది అని ఈ బక్కపలసిన ఆయనతో ఏమవుతుందని ఎంతమంది పరిహసించినా, తెలంగాణ ద్రోహులు ఎంత వెంటబడ్డా మరి పట్టు వదలకుండా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి దండు గట్టించి దళపతిగా తాను ముందుండి రాష్ట్రాన్ని సాధించగలిగారు కేసీఆర్ గారు. సాధించినటువంటి రాష్ట్రాన్ని మరి 9.5 సంవత్సరాలు ప్రగతి పథంలో నిలబెట్టగలిగినరు ప్రగతిరథ సారథిగా కేసీఆర్ గారు. ఇవాళ యావత్తు తెలంగాణ 2.5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయింది. కేసీఆర్ను కాదనుకున్నందుకు స్వల్ప మెజారిటీతో అబద్ధాల కాంగ్రెస్ను, నాడు అబద్ధాలే, అధికారంలోకి రావడానికి అబద్ధాలే, బీఆర్ఎస్ మీద అబద్ధపు ప్రచారాలే చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ వల్ల ఎంత నష్టపోతున్నారో ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. అయితే అదే చెప్తున్నాను, ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని తెలుసుకున్నటువంటి తెలంగాణ ద్రోహులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ వ్యతిరేకులు అందరూ మళ్ళీ తెలంగాణ మీద మిడతల దండులాగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏ కళ్యాణం వచ్చినా, ఇక్కడ కళ్యాణం కాదు అది, తెలంగాణకు కళ్యాణం కాదు అది, తెలంగాణకు దుర్భిక్షం అది, తెలంగాణకు ఎవరొచ్చినా తెలంగాణ ఇతరులు ఏమయ్యా మా కన్ను పడితేనే కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని చెప్తివి, మరి నీ కన్ను మా తెలంగాణ మీద ఎందుకు పడ్డది? నీ కన్ను నీ పార్టీ నాశనం చేసుకోవడానికా? మరి అటు కాకుండా అటు ఏపీకి వచ్చినటువంటి ఇన్నాళ్లకు నీకు వచ్చినటువంటి ఆ ఉప ముఖ్యమంత్రి పదవి, అది కూడా కూటమి గడితే సింగిల్గా మీరు గెలవలేరు, అసాధ్యం. పొత్తుతో కూటమి గట్టి మరి 3 ముక్కల ఆట ఆడి మీరు ముందర పడ్డరు, కానీ లేకపోతే అది కూడా లేదు. ఆ కన్ను కూడా పోగొట్టుకోవడానిక మరి అక్కడ ఏపీలో కూడా మీరు పతనం కావడానికే తెలంగాణలో అడుగు పెడుతున్నారనేది స్పష్టం. తెలంగాణ ప్రజలకు మరి షరతులు లేకుండా బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలి. సభలు ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకున్నటువంటి వ్యక్తులు, తెలంగాణ ద్రోహులకు తెలంగాణలో చిరునామా ఉండదు. సామాన్య ప్రజలతో చిక్కు లేదు మాకు, పేచీ లేదు మాకు. హైదరాబాద్ అంతా ఒకే మాటగా ఇక్కడ ఏ రాష్ట్రం ప్రజలున్నా, ఏపీ వాళ్ళున్నా, అనేక రాష్ట్రాలు, విశ్వనగరం హైదరాబాద్, అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడున్నా అందరూ ఒకే మాటగా తీర్పిచ్చిండ్రు, ఒకే బాటగా నడిచిండ్రు. కేసీఆర్ గారు కూడా రాష్ట్రం సాధించే వరకే రాజకీయాలతో వైరుధ్యం కానీ ప్రజలతో కాదు. మా తెలంగాణను దోచుకున్నటువంటి, మా తెలంగాణను తెలంగాణ పట్ల వివక్ష చూపించినటువంటి ఆంధ్ర వలస పాలకుల పట్ల తప్ప ప్రజల పట్ల కాదని చెప్పి, మీ కాలిలో ముళ్ళు గుచ్చితే నేను నా పంటితో తీస్తా అని చెప్పిండ్రు. ఆ రకంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో కలిసిపోయి ఇతర రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవించింది. వైషమ్యాలు సృష్టించడానికి మళ్ళీ అడుగు పెడుతున్నాయి కుట్రదారుల పాదాలు తెలంగాణలో. రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి నవనిర్మాణం చేసుకోవాలా, తెలంగాణ రాష్ట్రం నవనిర్మాణం చేయాలి? అక్కడ ముందు ఏపీలో పార్టీ నిర్మాణం చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి అమరావతి తర్వాత సంగతి, ముందు మీ పార్టీ నిర్మాణం చేసుకోండి పటిష్టంగా. పొత్తులు లేకుండా గెలిచే స్థాయికి మీరు రండి, కూటమి కట్టకుండా గెలిచే స్థాయికి మీరు రండి. ఒక్కడుగా ఎదుర్కోలేక అందరూ కట్టగట్టి మీరు అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నారు, కానీ లేకపోతే మీ వల్ల కాదు. అలాగే 12 సంవత్సరాలైంది రాష్ట్ర రాజధానికి దిక్కులేదు, అక్కడ నిర్మాణం చేయండి. మీకు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత ఉన్నది. మీరు 2.5 సంవత్సరాల్లో ఆడేం నిర్మాణం చేసిండ్రు, ఈడేం చేస్తారు? మీ వల్ల కాదు. మిమ్మల్ని తెలంగాణ రానివ్వదు. తెలంగాణ ప్రజలను అవమానించారు. 11 రోజులు పస్తులు లాంటివి కదయ్యా రాష్ట్ర ప్రకటన జరిగితే. ఎట్లా మరి
ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వస్తావు, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారు పవన్ కళ్యాణ్ గారు? సూటిగా సమాధానం చెప్పాలి.